నమస్కారం సార్, మరుదురాజా గారు. నమస్తే సార్, మీరు 280 సినిమాలకు పై చిలుకు చేశారు రైటర్గా. దాంతోపాటు ఇంకా చాలా సినిమాలు గోస్ట్ రైటర్గా చేశారు, కొన్ని కథనాలు అందించారు, రకరకాలుగా చేశారు. కానీ 30 సంవత్సరాల సినీ ఇండస్ట్రీ మీది. దానిపైన ఇంత చేసినప్పుడు మీకు ఇష్టమైన హీరో మొట్టమొదటిసారిగా ఆపర్చునిటీ వచ్చింది మీకు. ఆ ఆపర్చునిటీ రజనీకాంత్ గారిది కథానాయకుడి సినిమా. ఆ కథానాయకుడి సినిమా మీరు ఇష్టంగా రాశారు, మీకు ఇష్టమైన ఆర్టిస్ట్. ఇన్ని సినిమాలు రాసిన ఎక్స్పీరియన్స్, అప్పటికి మీరు 100 పైన సినిమాలు రాశారు. కానీ కథానాయకుడి సినిమా ఎందుకు ఇట్టుకొట్టలేకపోయింది? అది కారణం మీ తప్ప, డైరెక్టర్ గారు తప్ప? ఎవరు తప్పైంది? ఎందువల్ల ఫెయిల్ అయింది సినిమా? అంటే అది ఫ్లాప్ కావాల్సిన సినిమా కాదు, అది కాదు ఖచ్చితంగా. ఆ సినిమాకి ఫస్ట్ జరిగింది ఏంటంటే, నేను మలయాళంలో చూసినప్పుడు అందులో మమ్ముట్టి వేశాడు ఆ వేషం, రజనీకాంత్ గారి వేషం మమ్ముట్టి గారు వేశారు. వేసినప్పుడు అందులో 10 సీన్లే ఉన్నాడు ఆయన. 10 సీన్లు అద్భుతంగా చేశాడు ఆయన, అనుమానం ఏం లేదు. చేసిన తర్వాత నేను తెలుగులోకి వచ్చిన తర్వాత ఇంప్రవైజ్ చేస్తున్నామని చెప్పారు, చేశారు. ఇంప్రవైజ్ చేయడం తప్పేం కాదు, ఇంప్రవైజేషన్ బాగా చేశారు వాసు గారు అంతా. నేనేమైనా ఫీల్ అయినా అంటే ఆ సినిమాకి, ఈ సినిమాలో రజనీకాంత్ గారు ప్రత్యేక పాత్రలో అని వెయ్యాలని నా కోరిక. ఇదే నా ఉద్దేశం. ఇది పాంగ్రో హోటల్ మద్రాసులో నేను వాసు గారు అందరు ఉన్నప్పుడు రజనీకాంత్ గారు ఎదురుగానే చెప్పే మాట, ప్రత్యేక పాత్రలో రజనీకాంత్ అనాలి. అప్పుడు ప్రత్యేక పాత్ర కదా అని చూడటానికి వస్తారు. అంటే మహా అయితే 10 సీన్లు ఉంటాడులే అని వస్తారు. 20 సీన్లను నష్టం లేదు. అప్పుడు ఇలాగే వెయ్యాలి, ఆయనే టోటల్ హీరో అనేది ఎస్టాబ్లిష్ చేస్తే ఇబ్బంది అవుతుందో నాకు మనసు చెప్తూనే ఉంది. ఆయనే మెయిన్ అని అంతకుముందే చంద్రముఖి వచ్చి వెళ్ళింది. అవును, అంత యాక్టివ్గా అది వేరు ఇది వేరు. ఇది గొప్ప క్యారెక్టర్, ఇది అనుమానం ఏం లేదు. ఇది ఎంత ఉందో ప్రత్యేక పాత్రనే వేద్దామనే నేను చెప్తే రజనీకాంత్ గారు కూడా అన్నాడు, ఆయన చెప్పింది నిజం, కరెక్ట్గా అట్లాగే చేద్దాం అన్నాడు ఆయన. కానీ అది వర్కౌట్ కాలేదు తర్వాత. ఎందుకంటే అది ప్రొడ్యూసర్ గారికి వ్యాపార దృక్పథం వాటిల్లో వెళ్తే ప్రత్యేక పాత్ర అంటే వచ్చే వ్యాపారం వేరు, ఫుల్ క్యారెక్టర్ అంటే వచ్చే వ్యాపారం వేరు. అవును, అలాంటి కొలతలే ఉంటాయి కదా, వాళ్ళకి లెక్కలు తూనికలు అవన్నీ ఉంటాయి కదా. అటు వెళ్ళినట్టున్నారో ఆలోచించారు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, పెదరాయుడు సినిమా రిలీజ్ అయింది, రజనీకాంత్ గారు ఉన్నారని కూడా మాకు తెలియదు. ఎవరో మొదట గెస్ట్ వేస్తున్నారా, గెస్ట్ ఆర్టిస్ట్ వేస్తున్నట్ట రజనీకాంత్ గారు అది అంటే ఓహో అనుకున్నా. కానీ రిలీజ్ అయిన సాయంత్రం కేశరామారావు గారు ఆఫీస్కి వెళ్తే, ఏమండి రజనీకాంత్ గారు గెస్ట్గా వేసాడండి, థియేటర్ గగ్గోలండి అన్నారు. అసలు ఎట్లా చెప్పారంటే, ఎమ్మడే థియేటర్కి వెళ్ళి చూడకపోతే ఏమైపోతాను అన్నట్టు అయిపోయినా అనుకోని అప్పటికప్పుడు సెకండ్ షో టికెట్లు బలవంతంగా తెప్పించేసి వెళ్ళా. అసలు ఇదైపోయిన మనిషిని. ఆయన ఉన్న 10 నిమిషాల్లో ఎంత సక్సెస్ కొట్టేసి వెళ్ళిపోయినాడు. అంత సస్పెన్స్గా ఉండాలి మనం పబ్లిసిటీ చేసేటప్పుడు. సినిమాలో ఏముందో రజనీకాంత్ ప్రత్యేక పాత్ర అంటే చాలు, ఇంకేం అక్కర్లా. చిన్న క్యారెక్టర్ అనుకుని రిలాక్స్ అయ్యి వస్తారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, రజనీకాంతే అన్నట్టు వాల్ పోస్టర్లు ఉండగానే వాళ్ళు ఒక 10 ఫైట్లు 6 డ్యాన్సులు ఏవో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి అప్సెట్ అయింది. అప్సెట్ కావడం వల్ల సినిమా ఇదైంది. అలానే మమ్ముట్టి గారు అంత బాగా చేశారు, రజనీకాంత్ గారు కూడా అంతగా చేశారు. 2 పవర్ఫుల్లే కదా. అవును సార్, ఇద్దరు. అదొక్కటే నేను ఫీల్ అయితే ఇప్పటికీ, అది రజనీకాంత్ గారే ప్రధాన పాత్రను ఎస్టాబ్లిష్ కాకుండా ఉంటే అది ఖచ్చితంగా హిట్. అది ఇప్పటికీ చూసిన వాళ్ళు అంటారు సినిమా మంచి సినిమా అంటారు. లాస్ట్కి వచ్చేప్పుడు రజనీకాంత్ గారు క్లైమాక్స్లో అద్భుతంగా చేశాడు ఆయన. మమ్ముట్టి గారు చేస్తుంటే ఎంత నా కళ్ళెమ్మ నీళ్ళు వచ్చాయో, రజనీకాంత్ గారు చేస్తున్నా అదే వచ్చింది. ఇద్దరు నటుల ఎక్స్ప్రెషన్స్ ఒకటే, అది జరిగింది సార్. అలాగే కానీ ఒక బాగా మీకు సంబంధం లేని దాన్ని వెంకీ సినిమా అదేనా సార్ మీకు? వెంకీ సినిమా ట్రైన్ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ట్రోలర్స్ కానీ ప్రతిదీ కామెడీ వాడేది అది వెంకీ సినిమానే. వెంకీ సినిమా నిజంగా మీరే రాశారా సార్? అయ్యో, నేను రాలేదు. కానీ మీది ఎందుకు వచ్చింది సార్? నా జీవితం ఎలా నడిచిందంటే, నేను రాసిన సినిమాలకి నా పేరు లేదు, నేను రాసిన సినిమాలకి నా పేరు లేదు. ఎలా జరిగిందంటే పొరపాటులో జరిగింది. వెంకీ సినిమా మరుసూరి రాజా అని వస్తున్నది యాడ్స్లో వాటిల్లో. నేను వెంటనే మన డైరెక్టర్కి ఫోన్ చేశాను. అది చూసి ఫోన్ చేసి, సీను నా పేరు వస్తుందయ్యా ఇట్లా, రచయిత నేను అనుకుంటున్నారు, అదేదో కొంచెం చేసిన. అలాగే నేను చూస్తాను సార్ అన్నాడు.
మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఇంకా వస్తుందా అండి అని నేను మాట్లాడుతున్నాడు. నేను అన్నాను, వద్దులే తీసేటట్లేరు, ఒక పని చేయి, ఇంట్లో వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, ఆ సినిమా డబ్బులు ఏం చేశాను, అవన్నా పంపించు, పేరు పెడితే పడింది అన్న నవ్వుకున్నాడు. తర్వాత కట్ అయింది. ఇప్పుడు కూడా వస్తున్నట్టే ఉంది. ఇప్పటికి కూడా వెంకీ సినిమా ప్రతిదానికి కామెడీకి వాడాలంటే వెంకీ సినిమా డైలాగ్లే చాలా మటుకు వాడతారు సార్. అందరు మీరే అనుకుంటారు దాన్ని. లేదు, నేను రాయలే. ఆ విషయంలో మాత్రం బాధపడతా రాయనందుకు. అవే డైలాగులు నేను రాయనందుకు బాధపడతా, కానీ నేను రాయలే. మీరు రాయలేదు. మరి డబ్బులైనా పంపించారా సార్ ఇంటికి? డబ్బులు పంపలేదు. ఊరికి చూసి సంతోషం. అంటే అదంతే. ఇప్పుడు 100 సినిమాలు రాస్తే 100 సినిమాల్లో ఒక 30 సినిమాకి డబ్బులే పంపలే. అలాగే వాటిలో ఇది లెక్కేసుకుంటాయి, పెద్ద భారం కాదు కదా. సరికపోతే ఈవీవి గారికి మీకు ముందు నుంచి మంచి అనుబంధం ఉంది. అవును. తర్వాత ఆయన లాస్ట్ స్టేజ్లో లాస్ట్ 2 సినిమాలు రాశారు, కానీ ఆ మధ్యలో మీకు ఆయనకు గ్యాప్ ఎందుకు రావడం? గ్యాప్ ఎప్పుడు లేదు మాకు. ఈవీవి సత్యనారాయణ గారు ఫస్ట్ నాకు అసోసియేట్గా నాకు పరిచయం చేసింది జంఝాల గారు. ఏవిఎం స్టూడియోలో పరిచయం చేసి అప్పటి నుండి మా మధ్య స్నేహం ఉంది. ఒక 6 నెలలు 8 నెలలు అక్కడ కలిసి తిరిగాం. ఆ తర్వాత నేను మళ్ళీ ఒంగోలు వెళ్ళి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత తనకు వచ్చేటప్పటికి తను డైరెక్ట్ అయినాడు. నేను వచ్చిన తర్వాత డైరెక్ట్ అయినాడు. కలిసాం, మాట్లాడుకున్నాం. అతను చేసే ప్రతి సినిమాకి నేను వెనక సపోర్ట్ చేస్తూనే వచ్చాను. ఫస్ట్ ఒక సినిమాకి రాయమంటే నా ఆ టైంలో కొన్ని టైం లేక ఏమండి ఆవిడ వచ్చింది రాయలేకపోయినాను నేను. అప్పుడే రాఘవేంద్ర గారి సినిమా రాస్తున్నా, ఫస్ట్ ఫిల్మ్. నేను ఇంటికి వెళ్ళి సత్యనారాయణ గారితో చెప్పా, ఇది నా పరిస్థితి, ఆయన అక్కడ ఆయనతోనే ఉండాల్సి వస్తుంది, నేను రాయలేదని నేను మిస్ చేసుకున్నాను, బాధ వేస్తుంది. అది మా అన్నయ్య గారు రాశారు, ఎంఎస్ అన్నారావు గారు రాశారు. రాసిన తర్వాత మళ్ళీ అలీబాబా 62 సినిమా చేయాల్సి వచ్చినప్పుడు భరణి యాక్చువల్గా రైటర్, భరణి గారు అయితే తను ఆర్టిస్ట్గా బిజీ అయినాడు. ఆ టైంలో నా పేరు చెప్పాట, రాజా రాస్తాడని. రాజా అప్పుడే రాలేదు, ఇప్పుడు వస్తాడని నేను పిలిస్తే అన్నాడంట. అంటే నేను అని అమ్మడు భరణి గారు ఫోన్ చేసి నాకు, ఒరే నువ్వు వెళ్ళరా, నువ్వు ఈవీకి మాట్లాడాలంటున్నాడు అంటే, అప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే అక్కడ నుండి మా ట్రావెలింగ్, మా స్నేహం కంటిన్యూ అయింది. డైరెక్ట్గా అనుబంధం, అంతకుముందు ఉన్న స్నేహం కలిసి చాలా సినిమాలు చేసాం. మధ్యలో ఒక 1 year ఏదో కారణాల వల్ల తను చేసిన సినిమాలు చేయలేకపోయినాను. నిజమే అది. అంటే నేను వేరే ఇదిలో ఉంటాము, లేకపోతే దానికి పర్టికులర్ కొంతమంది రైటర్స్ పక్కన ఉన్న చాలే అనుకున్నప్పుడు నన్ను పిలవకపోవచ్చు. ఒక 1 year జరిగింది. ఆ టైంలోనే ఆయన అనారోగ్యం ప్రాబ్లంలో పడ్డాడు ఆయన. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి మీరు కలిసి జర్నీ చేసిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాలు. కానీ 1.5 to 2 years మీరు ఏం జరిగింది సార్ ఆ మధ్యలో? ఏం జరగలే. ఒక సినిమాకి ఇప్పుడు కొంతమంది రైటర్స్ పక్కాగా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు, పర్ఫెక్ట్ స్క్రిప్ట్, ఇక నన్ను పిలవాల్సిన అవసరం లేదు తనకి. వాళ్ళు కథ ఇచ్చినప్పుడు కథ మాటలు కూడా వాళ్ళే రాయాల్సి వస్తుంది. దాని గురించి అబ్జెక్షనే లేదు. ఇంకెందుకులే రాజా అవసరం లేదు దీనికి అనుకున్నప్పుడు పిలవడు. అలా ఒక జాప్యం జరిగింది. తర్వాత తన హెల్త్ అప్సెట్ అయినప్పుడు ఆయన 3 months ముందర షూటింగ్ దూరంగా ఉన్నాడు. దాని ఒక కారణం. అట్లా మేము ఒక 1 year దాదాపు హలో అనుకోవటమే తప్ప సినిమాలు చేయలేదు. అంతే తప్ప వేరే గ్యాప్ కారణాలు ఏం లేవు. వెరీ హ్యాపీగా ఉన్నాం అంతమంది గారు. అంటే మీరు ఏ ఉద్దేశంతో అడిగారు? మీకేమన్నా వేరేగా? మీకు ఆయనకు మధ్యలో విభేదం వచ్చి దూరం అయిన తర్వాత ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి 1-2 సినిమాలు చేశారు. దాంతోపాటు మీ ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్ గుంటూరు నుంచి డాక్టర్ చెప్పినప్పుడు కూడా ఆయన మీరు చెప్పి మందలిచ్చి ఇంకొద్దిగా ట్రీట్మెంట్ బెటర్మెంట్ చేసే అవకాశం ఏమైనా ఉండొచ్చు కదా అప్పుడు అని. మా ఫ్రెండ్ చెప్పినప్పుడా? అంటే నాకు తనకి విభేదాలంటే కొన్ని విషయాలు వచ్చాయి. అవి దూరం చేయలేము మమ్మల్ని. మాకు అలవాటే అది. డైరెక్ట్గా ఇప్పుడు ఒక డైరెక్టర్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఎక్కువ రోజులు ట్రావెల్ అయినారంటే వాళ్ళు ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. ఇద్దరు స్నేహితుల మధ్య గొడవలు అవుతాయి, భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల. అట్లాగే మాది స్వీట్ రివెంజ్. ఒకళ్ళదొకళ్ళు ఒక నెల నేను అడిగితే అమ్మడు ఫోన్ చేస్తాడు, లేదా నేనే వెళ్ళి కలుస్తా. గొడవ అయింది 2-3 సార్లు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అవి మరీ తీవ్రతరం అయిపోయేంత పరిస్థితి కాదు. నా కోపం వచ్చిందంటే దూరంగా ఉన్నా నవ్వుతాడు తను. ఒకసారి గొడవ అయింది, 2 నెలలు కలవలేము మేము. సేమ్ భరణి అన్న వాళ్ళ నాన్నగారు అమ్మగారు షష్ఠి పూర్తి అయితే అక్కడ ఫంక్షన్ ఏదో చేశారు బ్రహ్మానంద గెస్ట్ హౌస్లో. నేను అలిగి మాట్లాడకుండా అటు వెళ్ళా.
అదే చూసి రాజా గారు అన్నాడు. చూసా. నమస్తే అండి అన్నాడు. అయ్యా నమస్కారం అన్నా. ఇంకా మా మీద అలిగారా మీరు? సార్ మీ మీద అలిగేంత గొప్పవడం మేము అన్నా. ఇంకోసారి అట్లాగే మా మధ్య చిన్న స్పర్ధ వచ్చినప్పుడు ఏమన్నా నారాయణ గారు సత్యనారాయణ గారు మాట్లాడొచ్చా మేము ఏమన్నా టైం ఉంచుతారా అంటే చాలే వారు పొద్దున ఆఫీస్కి రా ఇలా ఉండేది. ఒక విధంగా నేను అనుకుంటా ఒక మంచి స్నేహానికి మధ్యలో కనుక ఒడిదుడుకులు చిన్న స్పర్ధలు రాకపోతే దానిలో స్వీట్నెస్ ఉండదు. కరెక్ట్ సార్. ఆ ముడి గట్టిగా పడుతుంది. అప్పుడు ఆ ముడి అంత గట్టిగా పడింది కాబట్టి ఆయన చనిపోయినా అవన్నీ గుర్తొచ్చినప్పుడు నేను నవ్వుకుంటా కళ్ళెమ్మడి నీళ్ళు వస్తాయి. ఒక మంచి మిత్రుడిని మన లైఫ్లో పోగొట్టుకున్నాం ఇండస్ట్రీలో. ఒక మంచి పవర్ఫుల్ మ్యాన్. నాకున్న స్ట్రాంగ్ డైరెక్టర్స్లో ఆయన కూడా ఒకడు. అందుకంటే అలా వచ్చాయి. తర్వాత మీరు ఏదో సెకండ్ దానికి నేను సమాధానం చెప్పలేదు. ఇంకోటి అడిగారు. సినిమాలు చేసాం, ఒకసారి హెల్త్ బాగాలేదు విన్నాను నేను. కామన్గా హెల్త్ బాగాలేదని అంటుంటారు. ఆ టైంలోనే మేము కలవని సంవత్సరంలో జరిగింది. అవును, హెల్త్ బాగాలేదు అదే అంటారు. అంటే నేనేం చేశానంటే ఫోన్ కూడా చేయట్లే. మా ఫోన్ ఉండవు, డైరెక్ట్ మీటింగ్లే. ఏదైనా ఉంటే మేనేజర్ ఫోన్ చేసి సార్ ఒకసారి రమ్మంటున్నారు డైరెక్టర్ గారు అని నేను వెళ్ళిపోయేవాడిని. చెప్పిన టైంలు పెట్టేవాడు కదా, వెళ్ళిపోయేవాడిని. సరే మా ఈఎన్టీ స్పెషలిస్ట్ ఒక అతను మంచి ఫ్రెండ్ అతని పేరు సుబ్బారావు. ఇండియాలో నెంబర్ 1 డాక్టర్స్లో అతను కూడా. నాకు ఎందుకో చెవు పెయిన్ అయితే అతని దగ్గరికి వెళ్ళా. అంటే సరదాగా మా ఇంటికి వెళ్ళమని చెప్పి తీసుకెళ్ళి రాజా ఈవీ గారి హెల్త్ విషయం నీకు తెలుసా అన్నది. అవును హెల్త్ బాగాలేదని విన్నాను సుబ్బారావు. ఏంటి? ఏం లేదు రాజా, ఆయన ఎక్కువ కాలం బతకడన్నాడు. నాకు కారులో వెళ్తున్నాము, చీకటి పడిపోయినా ఒకసారి కారులో నైట్ టైము ఏసీ కారు, డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. నాకు లైట్లు కనపడలే కాసేపు, బయట ట్రాఫిక్ లైట్లు. ఏం సుబ్బారావు అన్న? లేదు ఆయన పరిస్థితి బాగాలేదు, ఎక్కువ కాలం బతకడు, మందులు ఇస్తే ఎక్స్టెన్షన్ అవుతుంది లైఫ్, కొంతకాలం అవుతుంది తప్ప నో క్యూర్ అన్నాడు. నేను చిన్న షాక్ అయిపోయినా. కాకపోతే అతను మా ఊరోడు కాబట్టి, నా జూనియర్ కాబట్టి మన వాళ్ళ మాటలు కొంచెం తేలిగ్గా ఉంటాయి మనకి. బయట అపోలో హాస్పిటల్ డాక్టర్ చెప్పేది వేరు, పక్కింటి ఆయన చెప్పేది వేరు. డబ్బులు ఎవడో తీసుకుంటే వాడు ఎక్కువ తీసుకుంటే కరెక్ట్. నేను పెద్ద లేదు అలా జరగదు, అది జరగకూడదు అనుకుంటాం. ఫస్ట్ మనం అలా జరగకూడదు అనుకున్నాం. అనుకోకుండా మా అన్నయ్య గారు ఫోన్ చేశాడు, హర్నారాయణ గారు ఫోన్ చేసి ఒరే ఈవీ నెంబర్ ఉందని దగ్గర అన్నాడు. ఇచ్చా. మళ్ళీ డౌట్ వచ్చింది అదే కాదా అని. ఒకసారి చెక్ చేద్దామని ఫోన్ చేసి ఏమంటే 50 సినిమా చేస్తున్నారు కదా మీరు, కంగ్రాట్స్ అన్న. అంటే నా సినిమా చేయమని అన్నాడు. నేను ఎందుకు చేయనండి, చేస్తాను తప్పకుండా. నిజంగా నేను ఈరోజు నా వృత్తి సాక్షిగా చెప్తున్నాను. నేను ఇందులో అబద్ధం ఎంత లేదు. తను చనిపోతాడన్న మాట విన్నాను, నేను అడిగాను. నా లైఫ్లో ఫస్ట్ అడిగి తీసుకున్న సినిమా అదే. మొట్టమొదటి సినిమా అడిగి తీసుకోవడం. ఈవీవి దగ్గర నేను ఏ రోజు అడగలే, ఆయన అడిగి చేయించాడు తప్ప నా అంతటి నేను అడిగి నాకు సినిమా ఎవరా అని అడిగింది అదే. రెండోది నా సినిమా చేయవా అన్నాడు. భలేవాళ్ళ నేను చేయను, 50 సినిమా అన్న. వెళ్తే అక్కడ కూర్చున్నాడు. రాజా ఇది ప్రొడ్యూసర్ ఎక్కువ పేమెంట్ ఇవ్వలేడు, నువ్వు డబ్బుల విషయం వదిలేసేయండి, నేను రాసేస్తాను సినిమా, తర్వాత మాట్లాడుకున్నాను అనుకున్నా. ఆ నెల రోజులు నాకు బాధ అనమాట. ఆ డాక్టర్ చెప్పింది అబద్ధం కావాలన్న కోరిక నిజమవుతుంది ఏమైనా భయం, ఏమవుతుందో అని ట్రావెల్ కావాలన్న ఫీలింగ్తో బురిడి అనుకుంటుంది. 2 సినిమాలు కత్తికాంతారావు బురిడి లాస్ట్లో చేసి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేశాడు. చేసినప్పుడు మళ్ళీ అప్పుడు నేను అడిగాను ఫోన్ చేసి, ఏమన్నా నాకు సినిమా అయ్యారా మీరు అన్న. నన్ను రాస్తానంటే నేను ఎందుకు అయ్యాను, నువ్వు వచ్చేసాను. నేను వెళ్ళాను, రాశాను. ఆ సంవత్సరం ట్రావెల్ చేశాను. కానీ నాకు లోపల మాత్రం ఇలా మా డాక్టర్ చెప్పాడు మీ పరిస్థితి అంతా నేను చెప్పలా, తన మనసులో ఏదో ఉంది తను చెప్పలా.